ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్కు తాజాగా కింగ్ కర్తవ్యం గుర్తొచ్చింది. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నా ఆయనకు మార్గం చూపించింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న దారుణాలపై, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఢిల్లీ వేదికగా పూరించిన సమరశంఖం జగన్కు దిశానిర్దేశం చేసింది. వైఎస్ జగన్ అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో 9 రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్కు అండగా నిలవడం ఆయన్ను ఓటమి తర్వాత తొలిసారి సంతోషానికి గురిచేసింది. ఢిల్లీ వేదికగా జగన్ నిర్వహించిన ధర్నా సక్సెస్ కావడం ఎన్నికల ఓటమి తర్వాత జగన్ సాధించిన తొలి విజయంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలపడం యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది. అన్నాడీఎంకే మినహాయించి ఇండియా కూటమిలోని పార్టీలు జగన్కు మద్దతు తెలపడం జగన్కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ చేసిన ఢిల్లీ ధర్నా ఆయనకు కొత్త ఆలోచనలు ఇస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక తాజా పరిణామాలతో జగన్ ఏదైనా జాతీయ కూటమిలో చేరుతారా, లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కొత్త శక్తిగా తయారవుతారా అన్నది క్వశ్చన్ మార్క్. ఏదేమైనా ఎన్నికల తర్వాత ఢిల్లీ వేదికగా జగన్ మొదటిసారి ధర్నా చేసి సూపర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఆయనకు ఎన్నికల ఓటమి తర్వాత సంతోషాన్ని, కొత్త ఆలోచనలు ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని వైసీపీ వర్గీయులు భావిస్తున్నారు.